దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. యేసుదేని వాగ్దాన సామెతలు 29 అధ్యాయము 25వ వచనం. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. చూడండి, 365 రోజులు కూడా భయపడవద్దని మన పరిశుద్ధుడైన దేవుడు మనకి తెలియజేస్తూనే ఉన్నారు. కానీ ప్రతిరోజు అనేక విషయాల్లో మనం భయపడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి మన భయమే మనకి ఉరిలాగా మారిపోతూ ఉంటుంది. అయితే మనం ప్రభు యందు నమ్మిక ఉంచి ఆయనను వెంబడిస్తూ ఉన్నాం కాబట్టి ఆయన ప్రజలుగా మనము ప్రతి విషయము కూడా దేవుని సన్నిధిలో ఆయన పాదం యొద్దకు తెచ్చి ఆయనకు అప్పగించినప్పుడు, మన భారం ఆయన మీద ఉంచినప్పుడు తప్పకుండా ఆయన మనకు సహాయం చేస్తారు. ఆయన మన భారాన్ని సులువుగా తేలికగా మారుస్తారు. అయితే ఈ లోక మనుషుల యందు, ఈ లోక వస్తు వాహనములందు, ఈ లోకంలో ఉన్న వాటి యందు మనము నమ్మిక ఉంచడం కాదు, కానీ మన కొరకు ప్రాణం పెట్టి మన కొరకు కలవరిగిరిలో తన రక్తాన్నంతటిని చిందించి మన పాపములకు పాప పరిహారము కలిగి చేసినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు యందు నమ్మిక ఉంచినప్పుడు మనం ఎంతో సురక్షితంగా ఉంటాం. అపాయము మన యొద్దకు రాకుండా ఆయన తప్పిస్తారు. కీడులో నుంచి మనల్ని తప్పిస్తారు. అనేకమైన విపత్తుల నుండి ప్రభు మనల్ని తప్పించి కాపాడుతారు. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి వాటి యందు కాదు, కానీ యేసు ప్రభు యందు నమ్మిక ఉంచు, జీవించు. తప్పకుండా నీవు సురక్షితముగా, క్షేమముగా ప్రతి విషయంలో దేవునికి తోడై ఉండి నిన్ను నడిపిస్తారు, నిన్ను కాపాడుతారు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. మాటలు వింటున్నాయి బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి అయ్యా. ఈ దినమంతా వారి సమస్త విషయాల్లో నీ సన్నిధి తోడుగా ఉంచండి. నిన్ను నమ్ముకొని అయ్యా తండ్రి జీవించినప్పుడు ఎంతో సురక్షితంగా మేము ఉండగలుగుతాం తండ్రి. అట్టి భాగ్యాన్ని నేను వెంబడిస్తున్న వారికి మీరు దయచేశారు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రతి ఒక్కరికి అవకాశము తండ్రి నాయన. ఇదిగో ప్రభు, కొందరికే కాదు అయ్యా, ప్రతి ఒక్కరికి నాయన. ఎవరైతే నీ యందు నమ్మిక ఉంచుతారో వారు రక్షించబడతారు, వారు సురక్షితంగా ఉంటారు తండ్రి. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. దినమంతా వారికి, వారి కుటుంబానికి నాయన, వారికి సమస్త విషయాలకి మీరు తోడయుండి నడిపించి కాచి కాపాడమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.